విశాఖ గాజువాక ప్రయాణికుల రక్షణ సురక్షితంగా గమ్యానికి చేరడమే ప్రధాన లక్ష్యం. నగర పోలీస్ కమిషనర్ శంకరబత్ బాగ్జీ. ప్రయాణికుల రక్షణ సురక్షితంగా గమ్యానికి చేరడమే ప్రధాన లక్ష్యం. నగర పోలీస్ కమిషనర్ శంకర్బ్రత్ బాగ్జీ దువ్వాడ రైల్వే స్టేషన్లో ప్రయాణికుల సౌకర్యార్థం ప్రీపెయిడ్ ఆటో పోస్ట్ను ప్రారంభించిన కమిషనర్ రాత్రి సమయాలలో దువ్వాడ స్టేషన్ నుండి ప్రయాణికులు గమ్యానికి ఇబ్బందులు పడుతున్నట్టు సిపికి ఫిర్యాదు. స్పందించిన సిపి రైల్వే డిఆర్ఎంతో చర్చించి ఆటో ప్రీపెయిడ్ పోస్ట్ ఏర్పాటు. ప్రతి ఆటోకి జీపీఎస్ అమర్చడం వలన ప్రయాణికులు ముఖ్యంగా వృద్ధులు మహిళలకు రక్షణగా ఉంటుంది. సమావేశంలో పాల్గొన్న డీసీపీ మేరీ ప్రశాంతి, డిఆర్ఎం, డీసీఎం, ఏసీపీలు, సిఐలు నుండి వెళ్తున్న ప్రయాణికులకు, ఇక్కడ పనిచేస్తున్న ఆటో డ్రైవర్స్ అందరికీ ఒక మంచి రోజు. ఈరోజు డిఆర్ఎం లలిత్ బోరా సార్ ఆధ్వర్యంలో రైల్వే సిబ్బంది, పోలీస్ సిబ్బంది అందరూ కలిసి దువ్వాడ రైల్వే స్టేషన్ ఆటో టాక్సీ స్టాండ్ ప్రారంభించడం జరిగింది. నేను సిపిగా చార్జ్ తీసుకున్న తర్వాత 1 జూలై 2024 నా పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ కూడా అందరికీ ఇచ్చాను. ఒకరోజు రాత్రి నాకు ఒక లేడీ కాల్ చేసి, సార్ నేను దువ్వాడ రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వెళ్ళాలి, రాత్రి అయింది, ఇక్కడ సేఫ్టీ సెక్యూరిటీ గురించి భయపడుతున్నాను, పోలీస్ తరపున ఏదైనా ఆటో టాక్సీ స్టాండ్ మీరు ఏర్పాటు చేయగలిగితే, అందులో సేఫ్టీ సెక్యూరిటీ ఫీచర్స్ ఏర్పాటు చేయగలిగితే లేడీస్ కానీ ఎల్డర్లీ సీనియర్ సిటిజన్స్ కానీ అందరికీ బెనిఫిట్ వస్తుందని మేడం రిక్వెస్ట్ చేస్తే, ఆ రోజు నుండి మేము ఇక్కడ ట్యాక్సీ స్టాండ్ పెట్టడానికి ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త డిఆర్ఎం సార్ వచ్చిన తర్వాత ఆయనకు ఇది సజెస్ట్ చేస్తే ఆయన వెంటనే చేద్దాం అని గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఆయనతో చేతులు కలిపి ప్రోగ్రాం మొదలు పెట్టడం జరిగింది. ఈరోజు అది విజయవంతంగా పూర్తి చేశాము. ఈ ఆటో టాక్సీ స్టాండ్కి కొన్ని ముఖ్యమైన ఫీచర్స్ ఉన్నాయి. నెంబర్ 1, ఫిక్స్డ్ ఆటో ఫేర్స్. అది ఆర్టీఓ చెప్పినట్టు ఫేర్స్ పెట్టడం జరిగింది. పగలుపూట 10 వరకు ఒక రేట్, 10 నుండి రేట్ 1.5 టైమ్స్ పెరుగుతుంది. అదే మాదిరిగా ప్రతి ఆటోలో జీపీఎస్ ఫిట్ చేయడం జరిగింది. సో ఆటో మూవ్మెంట్ మేము ట్రాక్ చేస్తాము. కరెక్ట్ రూట్ కాకుండా వేరే రూట్కి తీసుకెళ్ళడానికి అవకాశం లేకుండా చేస్తాము. To Visakhapatnam station, the passenger coming from various places and various part of the country, when they will get down at the Duvada station, they will find a prepaid booth which will have a fixed fare, the GPS monitoring system. So the passenger will not only have a safe journey from their place of origin to Duvada station, but they will also have the safe journey from Duvada station to their home or to their destination, where hotel or anywhere. There cannot be any better facilities for the railway passenger, because everybody wants a seamless and a painless journey, and by providing this, we are really grateful to the Visakhapatnam Police Department, especially the Commissioner Police and his entire team, DCP, ACP, the station in charge here. They have worked round the clock along with the team of railway officers to make this functional. And as we have been doing over a period of time, we will keep on increasing facilities at the Duvada station so that it becomes a major suburb station for the Visakhapatnam public. And at the same time, as Commissioner has said, we will be starting the prepaid booth in next few days at Simachalam also. So we will keep on increasing the facilities in cooperation with the city police so that public have a seamless journey experience.